సడన్గా పిలిచారు నన్ను మాట్లాడడానికి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రాం గురించి నేను చెప్పాలంటే, నాకు నిన్నటి వరకు కూడా నేను రావాలనుకోలేదు. కాకపోతే ప్రతిసారి ఈ ప్రోగ్రాం నేను మిస్ అవ్వకుండా వస్తాను. మెయిన్ రీజన్ ఏంటంటే, ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు. బేసికలీ చాలా చోట్ల వెళ్ళాను, చాలా చోట్ల చేశాను. బట్ ఇలా ఒక చోట వచ్చి చాలామందికి నిస్వార్థంగా మనం ఎప్పుడైతే చేస్తామో మనకు వచ్చే సాటిస్ఫాక్షన్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి నేనేం చెప్పాలనుకున్నానంటే, ప్రతి ఒక్కళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు, డబ్బులు సంపాదిస్తారు, కానీ 10 మందికి హెల్ప్ చేయాలనే ఆశ చాలా 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 తక్కువ మందికి ఉంటుంది. మీలో ఎంతమంది స్టాలిన్ సినిమా చూశారు? ఎంతమంది చూసుంటారు? ప్రతి ఒక్కళ్ళు చూశారు కదా. రియల్ లైఫ్ స్టాలిన్ అంకుల్ అని నా ఫీలింగ్. అది మీ చప్పట్లే అది నిజమని తెలియజేస్తున్నాను. ఎందుకంటే గొప్పలు మనం మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఒక మనిషి వస్తే భయపడతారు కొంతమంది, ఒక మనిషి వస్తే నటిస్తారు, ఒక మనిషి వస్తే రియల్గా రెస్పెక్ట్ ఇస్తారు. అది శ్రీరామ్ అంకుల్. అంతే, ఒకటే మాటలో చెప్తున్నా. ఎవరు వస్తే మనం రెస్పెక్ట్ ఇవ్వాలనిపిస్తుందో నా హార్ట్ నుంచి చెప్తున్నాను, అది శ్రీరామ్ అంకుల్. ఎందుకంటే ప్రతిసారి నేను బిజీ షెడ్యూల్లో ఉన్నా, నేను అంకుల్ గ్రూప్లో పెట్టిన మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఆయనది చూస్తూ ఉంటాను. చూసి నాకు అలుపు వచ్చింది, కానీ అంకుల్కి మటుకు ఎప్పుడు అలుపు రాలేదు. ఇంకోటి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మన ఋషులు మునులు యజ్ఞాలు అని చాలా విన్నాం, చాలా వినుంటాం. కానీ రియల్ లైఫ్లో ఇది ఒక మహాయజ్ఞం. అందుకే నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మిస్ అవ్వను. నన్ను ఆంటీ రమ్మని నిన్న కాల్ చేశారు. నేను కాల్ చేయగానే ఇమ్మీడియట్గా నేను వద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఈ మెడికల్ క్యాంప్ అనేది ఒక మహాయజ్ఞం లాగా నేను ఫీల్ అవుతున్నాను బేసికలీ. ఎందుకంటే 10 మందికి హెల్ప్ వచ్చే సాటిస్ఫాక్షన్ ఇంకో దేనిలో కూడా రాదు. లాస్ట్ పాయింట్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ప్రతి మనిషి నాది నాకు కావాలి, డబ్బులు కావాలి, సక్సెస్ కావాలి, ప్రతిదీ కావాలి అని ఫీల్ అవుతూ ఉంటారు. ప్రతిదీ కావాలంటే మెడికల్ క్యాంప్ కాబట్టి చెప్తున్నాను, రోగాలు కూడా అలాగే వస్తాయి. సో ఎప్పుడైనా కొన్ని వదిలేయాలి, కొంతమందికి హెల్ప్ చేయాలి. సో ఇది నేర్చుకుంటే మన లైఫ్లో ఖచ్చితంగా ఇంప్రూవైజ్ అవుతాం. ఖచ్చితంగా దేవుడు అనేది చూస్తాడు. సార్ ఇందాకే చెప్పారు, ప్రతిదీ దేవుడు అనేది చూస్తూ ఉంటాడు. సో ఆ దేవుడు ఎక్కడో ఉండడు, మనిషి రూపంలో ఉంటాడు. అది అంతే నా మాట. దేవుణ్ణి నేను మనిషిలోనే చూస్తాను. అది ఖచ్చితంగా. అంటే ఒక మనిషి మనకు కష్టంలో ఉన్నప్పుడు హెల్ప్ చేశారంటే వాళ్ళే మనకు దేవుడు. అంతకుమించి ఏం లేదు. థ్యాంక్ యూ. ఐఎమ్ ప్రౌడ్ టు టాక్. Thanks for giving the opportunity. I'm very proud to be on this stage. I'm very proud to be with this family. Seriously, I'm telling you, not that ఏదో పోర్ట్రే చేయాలని